ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, వాటర్ ట్యాక్స్ కానివ్వండి, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానివ్వండి, ట్రేడ్ లైసెన్స్ కానివ్వండి, ఇవి ఎంతో కాలంగా కార్పొరేషన్కి చెల్లించకుండా మొండిగా ఉన్నటువంటి మొండి బకాయిదారులందరూ కూడా కోర్టు ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయ్యే ముందే ప్రీ లిటిగేషన్ ద్వారా, నేషనల్ లోక్ అదాలత్ ద్వారా వాటిని పరిష్కరించేందుకు మంచి అవకాశాన్ని కల్పించున్నారు. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా నీటి పన్ను కానీ, కుళాయి పన్ను కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ చెల్లించుకున్నటువంటి వారు, అదేవిధంగా ఖాళీ స్థలం పన్ను చెల్లించుకున్న వారు అందరూ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ సెప్టెంబర్ 13వ తారీఖున జరిగేటువంటి ఆ యొక్క వేదిక ద్వారా మీ యొక్క ఈ బకాయిలను చెల్లించేందుకు ఇదొక సువర్ణావకాశం. లేనట్లయితే కార్పొరేషన్ వారు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ప్రకారం వీరందరిపైన కూడా కోర్టు కేసులు బనాయించడం జరుగుతుంది. అయితే కోర్టులో కేసులు బనాయించే ముందే, కోర్టుకు వెళ్లే ముందే ఇక్కడ లోక్ అదాలత్లో మనము ఈ బకాయిలను సరిదిద్దుకునేందుకు లేదా వాటన్నిటిని పరిష్కరించేందుకు ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మనకు ఒక వేదికను ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ఎవరైతే బకాయిదారులు ఉన్నారో మీకు ఇప్పటికే నోటీసులు సమ్మన్స్ జారీ చేయడం జరిగింది. ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి సుమారు 1000 మందికి, ట్రేడ్ లైసెన్స్ సంబంధించి 200 మందికి, వాటర్ ట్యాక్స్ సంబంధించి 300 మందికి, ఆ విధంగా 1500 మంది బకాయిదారులందరికీ కూడా ఇప్పటికే నోటీసులు సర్వ్ చేసి ఉన్నారు. కార్పొరేషన్ సిబ్బంది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి యొక్క సహకారంతో వారందరూ కూడా సెప్టెంబర్ 13న జరిగేటువంటి నేషనల్ లోక్ అదాలత్కి అటెండ్ అయ్యి మీ యొక్క బకాయిల్ని అక్కడ చెల్లించి, అక్కడ మీరు మీ యొక్క మీపై మోపినటువంటి అభియోగాలను కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, మీరు అక్కడ వాటిని పరిష్కరించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బిల్డింగ్స్ పర్మిషన్ లేకుండా కట్టిన వారు కానీ, అంటే అనాథరైజ్డ్ బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా పర్మిషన్ ఉన్నప్పటికీ డీవియేషన్తో కట్టినటువంటి బిల్డింగ్స్ కానీ, వాటి మీద కూడా ఇప్పటి వరకు సుమారు 100 ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈ 100 ఛార్జ్ షీట్లకు సంబంధించినటువంటి వారికి కూడా నోటీసులు ఇప్పటికే సర్వ్ చేసి మీ మీద పెనాల్టీ వేయడం జరిగింది. మీరు కూడా ఈ 13 సెప్టెంబర్ జరిగే నేషనల్ లోక్ అదాలత్కి హాజరై మీరు చెల్లించాల్సినటువంటి పెనాల్టీని, అంటే మీరు ఏ విధంగా అయితే అనధికారిక భవనాలు, అనధికారిక నిర్మాణాలు చేపట్టారో వాటిని పరిష్కరించేందుకు మీరు కట్టాల్సినటువంటి పెనాల్టీలను కట్టి వాటిని కూడా మీరు పరిష్కారం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే గతంలో జరిగినటువంటి నేషనల్ లోక్ అదాలత్లో మనం అప్పుడు ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడం ద్వారా కానివ్వండి, అదేవిధంగా నోటీసులు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు సమ్మన్స్ ఇవ్వడం ద్వారా కానివ్వండి, ఆ రోజు సుమారు 78 మంది అటెండ్ అయ్యి 1,40,00,000 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్, మొండిగా ఉన్నటువంటి ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ కట్టడం జరిగింది. అదేవిధంగా ఛార్జ్ షీట్ సంబంధించి సుమారు 81 లక్షల రూపాయల పెనాల్టీని కట్టడం జరిగింది. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ మొత్తంలో 1500 మందికి మనం నోటీసులు జారీ చేశాం. వారందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లేనట్లయితే వారందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో ఆ పరిస్థితి లేకుండా నేషనల్ లోక్ అదాలత్ వారు ఇస్తున్నటువంటి అవకాశాన్ని, ఈ వేదికని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను.